హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సాయి చింతల. ఈరోజు అయితే మనం 78th ఇండిపెండెన్స్ డే అకేషన్గా మనమైతే రాయల్ ఎన్ఫీల్డ్ ఆర్కే షోరూమ్ ఉంది కదా, సో వాళ్ళ త్రూ అయితే మనమైతే రైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ రైడ్ అయితే మొత్తం ఇంకా బ్రీఫ్గా అయితే మనం ట్రావెల్ చేసి అయితే నేను చెప్తాను. లెట్స్ చెక్ దిస్ వ్లాగ్. ఈరోజు అయితే మనం 78th ఇండిపెండెన్స్ డే అని చెప్పి మనకైతే ఇండిపెండెన్స్ డే రైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదైతే మన షోరూమ్ ఉంది కదా, ఆర్కే ఇంజనీర్స్ ఉప్పల్ అనమాట. అక్కడైతే మీటప్ ఉందనమాట. ఎగ్జాక్ట్ 8కి అయితే ఉంది షార్ప్. సో అక్కడి నుంచి అయితే మన ఆర్ఫనైజ్ ఉంటుంది కదా, ఆర్ఫనైజ్ దగ్గరికి అయితే ఉందన్నమాట ఈరోజు. సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి మనం వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే మనమైతే షోరూమ్ దగ్గర కూడా వచ్చేసినాం అనమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ అంతా రైడ్కి అయితే ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి. వస్తుంటే దాంట్లో అయితే కేటీఎం వాళ్ళు కూడా రైడ్ అయితే సో అంతా లైన్అప్ చేసారు రైడ్కి అయితే. రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడంతా లైనప్ అవుతున్నారు, చూస్తున్నారు కదా. మనం కూడా ఇంకా లైనప్ అయిపోదాం. సో ఇప్పుడే మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఆర్కే రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి అయితే ఇంకా మొత్తం లైనప్ అయితే అవుతుంది అనమాట. మ్యాక్సిమం ఈరోజు అయితే ఒక 100 పీపుల్స్ అయితే వచ్చారు రైడ్కి అయితే. సో రైడ్ అయితే వచ్చేసి ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉన్న ఆర్ఫనైజ్ అంట, అక్కడికైతే ఇంక వెళ్ళిపోవాలి. సో మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవరు ఒక ఓవర్టేకింగ్ చేయొద్దు, ఇంకా రేవింగ్ చేయొద్దు అని చెప్పి అయితే బాగా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మా మీద 2 లైన్స్లో అయితే వెళ్ళాలి. సో చూడండి, మొత్తం బైకర్స్లో అయితే ఫ్లాగ్స్ ఉంది, ఎట్లుందో ఇప్పుడు. సో ఇదైతే నా ఫస్ట్ టైం అనమాట ఇట్లా రైడ్ చేయడం. కాకపోతే ఇట్లా రైడ్ చేస్తుంటే మాత్రం అసలు సూపర్ ఉంది, ఎగ్జైటింగ్ కదా. అసలు మొత్తం ఇట్లా ఫ్లాగ్స్ బైక్స్ అయితే చూస్తుంటే మాత్రం అసలు క్రేజీ అనిపిస్తుంది అయితే నాకైతే. మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి గాయస్. ఇప్పుడు మధ్యలోకి వచ్చేస్తున్నాడు, రైడర్స్ మధ్యలోకి. అసలు ఒక లేన్ మొత్తం చూడండి, మొత్తం మన వాళ్ళే ఉన్నారన్నమాట. అసలు అయితే నాకైతే వ్యూ అయితే క్రేజీ ఉంది గాయస్, చూడండి. ముందైతే ఇదైతే మన రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కదా, ఆర్కే. నాకు తెలిసి ఓనర్ది అనుకుంటా ఇది. సో ఎంతసేపు ఆగమాగం వెళ్తున్నారు కాబట్టి
మళ్ళీ 2 లైన్స్కి అయితే రమ్మంటున్నారు. మ్యాక్సిమం నేనైతే ఎంత అనుకున్నా అంటే ఒక 40-50 మెంబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను అనమాట రైడ్కి. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఒక 100+ బైక్స్ అయితే వచ్చారు. రైడ్ అయితే ప్లెజెంట్గా ఉంది. ట్రాఫిక్ పోలీస్ అయితే మనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు రైడ్కి పోతుంటే. సో చూడండి స్కూల్ పిల్లలంతా ఆ ఏరియా పోతే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది అనమాట రైడ్. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ కదా, ట్రాఫిక్ కాబట్టి అంతే ఉంటుంది. సో వీళ్ళు డబుల్ ఇండికేటర్ వేసుకుంటున్నారు కదా, వాళ్ళంతా చూడండి డబుల్ ఇండికేటర్ వేసుకున్న వాళ్ళంతా ఇన్స్ట్రక్షన్స్ చేసేటోళ్ళు అనమాట. కొంచెం ఇంకా ఇలాంటి గ్రూప్ రైడ్స్ చేస్తుంటే మనకి ఫన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కంటెంట్ కూడా బాగుంటుంది చూస్తే మనకైతే. నెక్స్ట్ దగ్గర అయితే రైడర్స్ ఆగేసి అయితే ట్రాఫిక్ని అయితే కంట్రోల్ చేస్తున్నారు. మొత్తం బ్లాక్ చేసి అక్కడైతే మనకైతే వే ప్రొవైడింగ్ చేస్తున్నారు అనమాట. మనది ఆఫ్ రోడింగ్ వెహికల్ పెట్టుకొని ఆఫ్ రోడింగ్ చేయబోతే ఎట్లా? అందుకే మంచి రోడ్లు పనికిరావమ్మా మనకి. ఏమున్నా మొత్తం ఆఫ్ రోడింగ్ అయితేనే సెట్ అవుతుంది. మనమైతే దగ్గర ఆల్మోస్ట్ రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. చూడండి ఇంకో 5 to 10 minutes అయితే మన రైడ్ అయితే రైడ్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాం అనమాట. చూసారు కదా దాని ఎగ్జాస్ట్ అయితే ఎట్లా వస్తుందో ఎన్ఫీల్డ్. సో చూడండి సీనియర్ రైడర్ అయితే చూడండి అంతా రైడర్స్. సో ఇక్కడైతే ఓవర్టేకింగ్ చేసుకోవద్దని చెప్పి అయితే మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అనమాట. చూడండి హిమాలయన్ లెఫ్ట్ ఉందన్నమాట మనకి ముందు డైవర్షన్ అయితే. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో తెలియదు. సో చూసారా అంటర్ 350 రైడ్ చేస్తుంది అమ్మాయి అయితే. సో నైస్. ఇట్లా గర్ల్స్ కూడా ఇట్లా రైడర్స్ అవ్వాలి ఇంకా చాలామంది అసలు. సో
సో ఇక్కడైతే రైట్ డైవర్షన్ ఉంది మనకి. ఐ థింక్ మన డెస్టినేషన్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే లోపలికి ఉంది. ఇంకా చూడండి ముసలా మొత్తం చెప్తుంది అటు నుంచి పోరు ఇటు నుంచి పోరు అది అని ఏదో తెలుసుకో ఊరోళ్ళు ఎట్లుంటారో. ఇక్కడైతే మొత్తం ఆఫ్ రోడింగ్ ఉందన్నమాట. ఆఫ్ రోడింగ్ పని అయితే చేద్దాం కొద్దిసేపు. ఇక్కడైతే ఆగిపోయారు అంతా. సో అక్కడ అయితే హిమాలయన్ ఉంది కదా, దానికైతే మంచి ఫాగ్ లైట్స్ వేయించిండు, క్రేజ్ ఉన్నాయి. అవి మనం కూడా వేపిద్దాం. రైట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇదే అనుకుంటా అనాథాశ్రమం. ఈరోజు రైడ్ అయితే ఇక్కడికి అనమాట, అనాథాశ్రమానికి. సో ఇక్కడైతే ఎవరికైనా మనీ హెల్ప్ చేయాలని చేయొచ్చు, లేదా గ్రోసరీస్ లేదా ఫ్రూట్స్ బిస్కెట్స్ ఇలాంటివి అయితే హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అనమాట వాళ్ళకి, అనాథ పిల్లలకి. అంటే ఇది ఒక ఫ్రీడమ్ రైడ్. ఇంత మంచి అకేషన్లో మనం కూడా ఉన్నాం, ఇంతమంది ఉన్నాం అని చెప్పి అయితే బైక్ పార్కింగ్ ఓన్లీ అంట. జర్రా. సో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసేసి ఇంకా అందరైతే వచ్చి అయితే కూర్చున్నారనమాట. చూడండి వీళ్ళంతా రైడర్సే. ఇంకా మీటింగ్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట అనాథాశ్రమం. ఇక్కడ వీళ్ళని మీట్ అవుదామని చెప్పి అయితే ఈరోజు రైడ్ అనమాట. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ముందుగా వందే మాత్రం పాటతో మనందరం ప్రారంభించుకుని నేషనాంతం షురుకర్ शुभ माए जाने
హే జై హింద్ सीमांत के नई वीडियो भारत माता की జై भारत माता की జై बोलो स्वतंत्र भारत की జై ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయాకైతే నేనైతే ఇక్కడ బైక్ పార్కింగ్ దగ్గరికి వచ్చి వీడియో అయితే తీసుకుందామని అయితే తీస్తున్నాను అనమాట. చూడండి మొత్తం ఓవరాల్ ఒక 60-70 బైక్స్ అయితే వచ్చినాయి. సో సగం మంది అయితే మధ్యలోనే వెళ్ళిపోయారు అనమాట. మన బైక్ అయితే చూడండి అక్కడ లాస్ట్లో ఉంది. అది ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి రైడ్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ సాయి చింతల. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.